ఈ హరిగాడు ఓంప్రకాష్ గాడు కలిసినప్పుడు ఒక పూట వాడు ఒక పూట ఈడు తెప్పించండి. మన లెక్కతో మనం మందు తాగమని ఒట్టేసుకున్నాము. ఈరోజు ఒక 1000 ఖర్చు అయినా సరే నా లెక్కతో మందు తెప్పించి వీళ్ళిద్దరికి పార్టీ పెట్టి వీళ్ళిద్దరిని కలిపి రేపటి నుంచి వీళ్ళ లెక్కతో మందు తాగాల. మనకు అవసరమా? రే ఓంప్రకాష్ ఏడవరా? నేను తోటగాడికి పోతారా పని ఉంటే? రే ఫుల్ బాటిల్ మంది తెచ్చినా వచ్చేసి బా రోజు కూర్చుంటా లేని వచ్చేసేరా. బా ఇప్పుడు హరిగాని ఇవ్వాలి స్వామి. ఈ పటాన్ గాడేం ఫోన్ చేస్తున్నాడే. హలో రే హరి ఏడవరా? చెప్పురా ఇంటికాండ. రే ఫుల్ బాటిల్ మందు తెచ్చినా మన లొకేషన్కి వచ్చేసి. బా ఏ రబ్బట్లా ఏం లేదు నువ్వు అర్జెంట్ గా మన లొకేషన్ లోకి వచ్చేసి. ఒరే 2 నిమిషాల్లో అక్కడికి వస్తారా? సరేరా రుకో జరా. ఓంప్రకాష్ బా ఏరా పటాను 4 మంది తెప్పించారా నీ లెక్కతో? ఏరా మనలో మనకేందిరా లెక్కలు గిక్కలు అనుకుంటా. ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదురా, నీ లెక్క నా లెక్క అని. ఇంకొనదేరా చూడు పుట్టినోడా నీళ్ళు నీకు చదివే లేదు. ఏయ్ వాడుంటే నేను రానని నీకు తెలుసు కదరా, మళ్ళా ఎందుకు పిలిచినారా నన్ను? ఏయ్ పోరా. ఏయ్ కూర్చోరా. వారి ముఖం చూడకుండా ఆ పక్క కూర్చొని తాగు. కూర్చో. ఏయ్ నువ్వు అవతలకి మలుకొని మంది వేసుకో, నువ్వు ఇతరులకు ఇరుకొని మంది వేసుకో, అవతలకి మలుకో. ఇద్దరు కొట్టాడుకుంటారు కానీ వేసుకో. గ్లాస్ ఇది దొరా. నేను ఆ సైడ్ వాని ముఖం చూడను. వద్దులే రే, జరిగింది ఏందో జరిగిపోయింది లేరా, ఇంకా అదే పట్టుకొని ఆడాడతెట్టరా. ఏదో తేడాగా ఉందేంటి? ఒరే మామా, రేయ్ నీ విషయంలో తప్పు నాదే మామా. మామా నీ కాళ్ళు పట్టుకుంటా మామా, తప్పు నాదే మామా. లేదురా తప్పు నాదే. లేదు మామా, లేదు మా తప్పు నాదే మామా, నాదే మామా, తప్పు నాదే మామా. ఏమి నా కొడుకలరా మీరు, తాకముందు కత్తులు చూసుకుంటారు, తాగినాక ఓనికాళ్ళు పట్టుకుంటున్నారు. మామా తప్పు నాది మామా. నాదిరా తప్పుడు కాదు నాది మామా తప్పు. ఈ నా కొడుకులు ఇద్దరు కలిసిపోయారు. నాకు రేపు నుంచి మందే మందు. రే బాగా డెవలప్ అయ్యావురా మామా. తప్పు మన ఇద్దరు కాదు మామా, ఈ నా కొడుకు మందు కోసం మన ఇద్దరి మధ్య పుల్ల పెట్టాడు మామా. ఈడు మామా రేపటి నుంచి ఈ నా కొడుకు సవాసం మనకొద్దు. నువ్వు నేను ఒకటి, వాంతో మనకు అవసరం లే. దాంపా వారు నా కొడకల్లారా, మిమ్మల్ని కలపాలని 1000 రూపాయలు ఖర్చు పెట్టి మందు తెచ్చి కలిపితే మీ ఇద్దరు ఒకటే నన్ను పక్కన ఎత్తారా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసినారు కదా, అది నిజంగా మందు కాదు, వీడియో కోసం అది వాడుకున్నాము. ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైనా మోసం చేయాలనుకుంటే అది తాత్కాలికంగా పని జరుగుతుంది అంతే, జీవితాంతం ఉండదు. కాబట్టి నిజాయితీగా బతకడం నేర్చుకోండి అని చెప్పేదానికి ఈ వీడియో. వీళ్ళిద్దరిని కలపాలని నేనేందో ప్లాన్ వేస్తే లాస్ట్కి వీళ్ళిద్దరు ఒకటే నన్ను కొట్టిపోతారు చూడు, అది అటు ఉంటుంది. అంటే అప్పటికప్పుడు జరగకపోవచ్చు, నిదానంగానే మనకైతే ఎవరినైనా మోసం చేయాలనుకుంటే ఆ శాపం అయితే మనకు తగులుతుంది అనేదానికి ఈ వీడియో అంతే. అనుకున్నది ఒకటి ఒకటి, అది కామన్. వీళ్ళకేందో నా మీద పగ ఉండేది ఎప్పుడు ఊంచిదన్నాడు ఓంప్రకాష్ అయితే. నేను కాదు ఏదో పాపం ఈ వీడియో కోసం పఠాన్ కను తిన్నాడు, చాలా తన్నులు తిన్నాడు. అది గమనించండి కొంచెం. మనము అందరినీ నవ్వించడానికి తన్నులు తింటాడు. అది ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ ఉంటుంది. సారీ కామెంట్ ఉంటుంది. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.
ఈ ఛానల్ను ఆదరించండి. ఓకే, థ్యాంక్ యూ, ఉంటాం మరి, బాయ్. బాయ్.